డయాబెటీస్ ఉన్న వారిలో చిన్న గాయం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. దీన్నే మనం డయాబెటిక్ ఫుట్ అని అంటాము. హలో, నేను డాక్టర్ శివకుమార్, కన్సల్టెంట్ జనరల్ అండ్ పోడియాట్రిక్ సర్జన్ అట్ సర్జీ హిల్. ఈ వీడియోలో మనం డయాబెటిక్ ఫుట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. డయాబెటీస్ ఉన్న వారిలో కాళ్ళ నరాలు దెబ్బతింటాయి. దీన్నే మనం న్యూరోపతి అని అంటాము. ఇటువంటి సందర్భాలలో వాళ్ళకి కాళ్ళకు ఉండే నొప్పి కానీ, మంట లేదా చిన్న గాయాలు పెద్దగా ఏర్పడకపోవచ్చు. ఇంకా వాళ్ళకి కాళ్ళ రక్త నరాలకి రక్త ప్రసరణ కూడా తక్కువ ఉండడం వల్ల ఈ గాయాలు అనేవి మారడానికి చాలా సమయం పట్టచ్చు. ఇవి చిన్న పగుళ్ళలాగా లేదా బొబ్బుల్లాగా లేదా కొన్ని సందర్భాల్లో గోర్లు కట్ చేసుకునేటప్పుడు అయ్యే చిన్న గాయాలు, చిన్న అల్సర్స్గా మొదలయ్యి వీటిని మనం అలాగే నెగ్లెక్ట్ చేస్తే కొన్ని సందర్భాల్లో కాళ్ళు కూడా తీయాల్సిన అవసరం పడవచ్చు. అందుకే నివారణ చాలా ముఖ్యం. ప్రతిరోజు మన కాళ్ళని మనం పూర్తిగా పరిశీలించుకోవాలి, శుభ్రంగా పెట్టుకోవాలి, నెయిల్స్ ప్రాపర్గా టైమ్లీ కటింగ్ చేసుకోవాలి. అదే కాకుండా చెప్పులు లేకుండా ఇంట్లో కానీ బయట కానీ నడవకూడదు. ఇంకా ఏదైనా మనం చిన్న అల్సర్స్ లేదా డిశ్చార్జ్ లేదా పస్ లాంటిది నోటీస్ చేసినా, లేదా కలర్ చేంజ్ అవ్వడం అంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎర్రగా కనిపించడము, లేదా బ్లడ్ సప్లై తగ్గినప్పుడు కొంచెం నలుపుగా ఉండొచ్చు. ఇటువంటి ఏవి ఉన్నా మీరు మీ డయాబెటిక్ ఫుట్ సర్జన్ని ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ అల్సర్స్ అనేవి కామన్గా వెయిట్ బేరింగ్ ఏరియాస్లో మోస్ట్ కామన్. వీటిని మనం ట్రోఫిక్ అల్సర్స్ అని అంటాము. అంటే మన బొటనవేలు కింద లేదా హీల్ కింద కామన్గా ఇవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. వీటిని మనం ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తే ఇవి అక్కడికే మనం కంట్రోల్ చేయొచ్చు. కాళ్ళు తీయాల్సిన పరిస్థితి ఎవరికి రాకూడదు. ఇటువంటి అల్సర్స్ లేదా ఇన్ఫెక్షన్స్తో ఎవరు బాధపడుతున్నా మీరు మా సర్జీ హీల్ని సంప్రదించండి. మా దగ్గర ఒక ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకొని దీనికి సరైన ట్రీట్మెంట్ పొందండి. థ్యాంక్ యూ.